మీరు ఆ ప్లాటుని మొదటిసారి చూసిన రోజు మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక స్థలం ఉండాలనే ఆశతో బ్రౌచర్ని చూసి ఒకరి మాట నమ్మి ఎంత ఆశతో కొనుక్కున్నారో గుర్తుంది కదా. భవిష్యత్తులో ఒక నిశ్చింత పెట్టుబడిగా ఉంటుందనుకున్న ఆ భూమి కాలక్రమేణా అభివృద్ధికి నోచుకోకపోవటం, ఏజెంట్ కనపడకపోవటం, అక్కడ ఏమి జరుగుతుందో తెలియకపోవటం, ఇప్పుడు అక్కడికి వెళితే కరెంటు వైర్లు లేవు, డ్రైనేజీ డ్యామేజీ, రోడ్డు కనపడదు, ప్లాట్లో ఎటు చూసినా పిచ్చి మొక్కలు, నమ్మలేని పరిస్థితి. మన జీవితం మెరుగయ్యే దిశగా వేసిన అడుగు తప్పటడుగుగా మారుతుందనే బాధ. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి పెట్టుబడిదారుని కోసం ఈ వీడియో. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు హమారా యూట్యూబ్ ఛానల్. నేను మీ శ్రీనివాస్ని. నేను చెప్పిన సిచ్యువేషన్లో ఎంతోమంది ఇన్వెస్టర్స్ ఉండి ఉండొచ్చు. అందరికీ ఈ వీడియో రీచ్ అవ్వాలంటే మీరు ఒక లైక్ చేసి మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేశారో కూడా కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ పరిస్థితి మారాలని అందరూ ఎదురు చూస్తున్నారు. ఎవరు ముందుకు వస్తారు, ఎవరు మొదలు పెడతారు? మనం ఎందుకు మార్పు కోసం ప్రయత్నం మొదలు పెట్టకూడదు? మార్పు మన ప్లాట్ దగ్గర నుండి మొదలు పెట్టాలని సంకల్పం ఎందుకు తీసుకోకూడదు? ఏదో రకంగా కష్టపడి నష్టపోతున్నామని భావించి అయిష్టంతోనే ఒక 10,000 రూపాయలు పక్కన పెట్టండి. మొదట మీ ప్లాట్లో చెట్లు తొలగించండి. మీ ప్లాట్కి వెళ్ళే దారి సరిచేయండి. అన్ని వాతావరణాలకి తట్టుకునే చెట్లు అంటే జామ, నేరేడు, చింత ఇలాంటివి మొక్కలు మీ ప్లాట్లో నాటండి. అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం రండి అని చెప్పి మీ ఫోన్ నంబర్ పెట్టి ఒక బోర్డు ఆ ప్లాట్లో పెట్టండి. మీకు ఆ 10,000 కూడా ఇబ్బంది అయితే కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. దానికి కూడా ఆల్టర్నేటివ్ ఆలోచన చేద్దాం. ఇది ఎవరో చేయాలని కాదు, మనం చేసుకోవాల్సిందే. మీరు మొదలు పెడితే ఇంకొకళ్ళు మీతో చేరుతారు. మీ ఇద్దరితో ఇంకొంతమంది ప్రేరణ పొందుతారు. 100 ప్లాట్లు ఉన్న వెంచర్ ఒక బోర్డుతో తిరిగి ప్రాణం పోసుకుంటుంది. మీ ప్లాట్లో పెట్టిన బోర్డు మీద ఉన్న మీ కాంటాక్ట్ నంబర్ను చూసి ప్లాట్ ఓనర్స్ మీతో కనెక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. 2-3 నెలల్లో మీకు 10 నుంచి 20 మంది కనెక్ట్ అవుతారు. వారందరినీ ఒక చోటకు తీసుకొచ్చి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి. అందరితో డిస్కస్ చేసి మేనేజ్మెంట్లో ఎవరుంటారో చూసుకొని, అంటే ప్రెసిడెంటు, సెక్రటరీ, ట్రెజరర్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఎన్నుకొని ఒక సొసైటీ ఫామ్ చేసుకోండి. మిగతా వాళ్ళని దాంట్లో మెంబర్స్గా యాడ్ చేయండి. మీ కాంటాక్ట్లో ఉన్న ఆడిటర్ గారితో మాట్లాడుకొని ఆ సొసైటీని రిజిస్ట్రేషన్ చేసుకోండి. అది సింపుల్గానే ఉంటుంది. పాన్ కార్డ్ తెచ్చుకొని ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కామన్ మెయింటెనెన్స్ ఫండ్ కోసం తలా 10,000 ఆ అకౌంట్లో జమ చేసుకోండి. మీ దగ్గర ఉన్న కామన్ మెయింటెనెన్స్ ఫండ్తో ఒక సెక్యూరిటీ గార్డ్ని అపాయింట్ చేసుకుంటే అతను అక్కడికి వచ్చే ప్లాట్ ఓనర్స్కి ఈ రిజిస్టర్డ్ సొసైటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీకు ఒక సంవత్సరంలో 70-80% ప్లాట్ ఓనర్స్ కనెక్ట్ అవుతారు. వాళ్ళందరినీ వాట్సాప్ గ్రూప్లో తీసుకురావచ్చు. సొసైటీ గురించి చెప్పి మెయింటెనెన్స్ ఇంపార్టెన్స్ గురించి గైడ్ చేసి వాళ్ళందరినీ మెంబర్స్గా ఈ సొసైటీలో యాడ్ చేసుకోవచ్చు. ఈ లోపల ఆ ప్లాట్స్ క్లీనింగ్ కానీ, రోడ్డు రిపేర్లు కానీ, గార్డెనింగ్ కానీ, అడ్మినిస్ట్రేషన్ కోసం ఒక చిన్న ఆఫీస్ సెటప్ చేసుకోవటం కానీ ఇవన్నీ చేయగలిగినట్లయితే ఒక 2 సంవత్సరాల్లో మీ లేఅవుట్ని మీరే బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకునే వాళ్ళు అవుతారు. మీ రిజిస్టర్డ్ సొసైటీ గురించి లేఅవుట్లో ప్లాట్ ఓనర్స్ అందరికీ తెలియజెప్పడానికి నేను కూడా మన వాట్సాప్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరికీ సపోర్ట్ చేస్తాను. మనం సమాజంలో మంచి చేసేటప్పుడు అండి కొన్ని సమస్యలు వస్తాయి. రియల్ ఎస్టేట్లో నా అప్రోచ్ ఎలా ఉంటుందో నాతో కనెక్ట్ అయిన వాళ్ళందరికీ తెలుసు. అయినా కానీ ఒక ఆయన నా మీద ఫేక్ ఎలిగేషన్స్ స్టార్ట్ చేశారు. అలానే మీకు కూడా మీరు వెళ్ళే దారిలో కొన్ని సమస్యలు వస్తాయి. అంటే ఒక పాత లేఅవుట్ని మంచిగా డెవలప్ చేసుకునే విధానంలో డెఫినెట్గా మీరు సమస్యలు చూడబోతున్నారు. వాటన్నిటినీ అధిగమించి మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ పాత లేఅవుట్లో అమ్ముకోలేక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. మీరు ముందుకు వచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే ఎన్నో జీవితాలు బాగుపడతాయి. ఈ క్రమంలో నా నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా నేను ముందుంటాను. నా కాంటాక్ట్ నంబర్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వాట్సాప్లో నాకు మెసేజ్ ఎప్పుడైనా చేయొచ్చు. అలానే వాట్సాప్ ఛానల్స్ అమరావతిది, హైదరాబాద్ది సపరేట్గా ఉన్నాయి. అవి కూడా కింద ఇస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు జాయిన్ అవ్వచ్చు.
నేను చెప్పిన విధానము, పెట్టిన ప్రపోజల్ మీ అందరికీ కనుక నచ్చితే అందరూ లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.